అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఓట్ల పండుగ నడుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యము చాలా గొప్పది. దాంట్లో సర్పంచ్ ఎన్నికలు అనేవి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పునాది లాంటివి. గ్రామాలలో పాలన సక్రమంగా ఉండి గ్రామ పంచాయతీలు మంచిగా పనిచేస్తే భారతదేశం అభివృద్ధి చెందినట్టే లెక్క. ఎందుకంటే గ్రామాల నుంచే నాయకులు ఎదుగుతారు. మంత్రులు అయ్యే వాళ్ళైనా, ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళైనా, ఎక్కడైనా ఇది ఒక రాజకీయ శిక్షణ పాఠశాల టైపు. ఏది గ్రామ పంచాయతీ. దీంట్లో మీ నాయకుడిని మీరే ఎన్నుకుంటారు. మీ ఊరిలో నాయకుడే ఉంటారు, ఓటర్లు మీ ఊరు వాళ్ళు ఉంటారు, మీరే ఎన్నుకుంటారు. ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 30 ఎకరాల ఆసామికున్న ఒకటే విలువ, ఏ భూమి లేని జీతం ఉన్నా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన ఆయన ఓటుకైనా ఒకటే విలువ. అదే మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇంత రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగపరమైన ఈ హక్కులని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దీంట్లో భాగంగానే జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు పోలీస్తో సహా అన్ని డిపార్ట్మెంట్లు ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు, పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఎక్సైజ్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు అని అంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి భయోందనలు లేకుండా స్వేచ్ఛగా వచ్చి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే మేమందరం పనిచేస్తున్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశము, నేను 2 days బ్యాక్ ఈ నంబాల ఈ రూట్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ విలేజ్ చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. మంచి అభివృద్ధి కనపడుతున్నది, మంచి ఇండ్లు కనపడుతున్నాయి, పచ్చటి పొలాలు అండ్ పత్తి కూడా కనపడ్డది. గోదావరి మీకు ఒక వరం లాగుంది, కడెం ప్రాజెక్టు వరం లాగుంది. కానీ నేను మా ఆఫీసర్లతో డిస్కషన్ చేసినప్పుడు గతంలో చిన్న చిన్న తెలుసో తెలియకో గొడవలైనాయి. యూత్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఉత్సాహవంతులు ఉన్నారు, మంచి అభివృద్ధి దశలో ఉన్నారని చెప్పినారు. కానీ కొంతమంది ఆవేశంగా వాళ్ళు వీళ్ళు ఎగేయడంతోటో దాంతోటో కేసుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. దాంతో నేను అదే రోజు చెప్పాను, నామినేషన్లు లాస్ట్ రోజు నేను ఫస్ట్ ఈ ఊర్లోనే మీటింగ్ పెడదామని తహసీల్దార్కు అండ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అందుకనే వచ్చినాను. మీరందరూ దృష్టిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒకటి రాసాం మేము, ఎన్నికలలో పాల్గొనండి, నేరాల్లో పాల్గొనకండి. మేమందరం ఉన్నది ఏమిటికంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు కట్టడానికి లేము మేము. మాకు ఎన్ని కేసులు తక్కువ వస్తే అంత మంచిది. ఏ ఊర్లోనైతే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ రాలేదంటే ఆ ఊరును చూసి మేము సంతోషపడతాము, ఆ ఊరు వాళ్ళని అభినందిస్తాం. ఎందుకు? శాంతి భద్రతలు కాపాడడం మా విధి. కేసులు కట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ యొక్క జీవితాలని, ఏదన్నా పాస్పోర్ట్ అప్లై చేస్తే పాస్పోర్ట్ రాకుండా ప్రైవేట్ ఉద్యోగానికి పోతే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అడుగుతారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోయిన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఇప్పుడున్న గ్లోబలైజేషన్లో ఏదో ఇప్పుడు పిల్లలు హైదరాబాద్లో చదువుకొని ఉంటారు, బీటెక్ ఏదో, ఇక్కడికి రాగానే వాళ్ళ చిన్నానో పెదనానో బంధువు ఎవరో సర్పంచ్గానో వార్డు మెంబర్గా నిలబడతారు. ఆవేశంగా వచ్చి గొడవలు పడిపోతారు ఒక్కరోజే, తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అవునా కాదా? ఇంకొకటి, ఎందుకు మీ ముందు చెప్పాల్సిన ఉద్దేశం, అందుకనే మేము మీటింగ్ పెట్టి చెప్తున్నాం. ఇది తెలియదు. జనరల్గా ఏమనుకుంటారంటే పిల్లలు హైదరాబాద్ నుంచి రాగానే, లేకపోతే చదువుకొని నుంచి రాగానే ఉడుకు రక్తం ఉంటుంది, ఆ రోజు ఏం కాదులే అనుకొని ఉత్సాహం గురికొస్తారు. ఆ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది పారిపోవడము, ఫోన్ చేసుకొని పోలీస్ స్టేషన్ రావడము. అయితే అన్ని కేసులలో ఈ కేసు తేడా ఉంటుంది. అన్ని కేసులలో మీరు లోక్ అదాలత్కు పోతే కాంప్రమైజ్ అవుతారు. సరే, అన్నదమ్ములు కొట్టుకున్నారు, లేకపోతే పక్కోళ్ళు కొట్టుకున్నారు, పెద్ద మనిషి వస్తాడు, అరే వద్దులేరా ఎందుకు మీకు కోర్టులు అని అంటే కోర్టుకు పంపిస్తాం, కాంప్రమైజ్. ఎలక్షన్ కేసులలో కాంప్రమైజ్ ఉండదు. రెండో విషయం ఏంటంటే, ఎలక్షన్ కేసులలో కాంప్రమైజ్ ఉండకపోవడంతో పాటు
ఇది ప్రతి సంవత్సరం మిమ్మల్ని వెంటాడుతుంది. 2019 గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఏ ఊర్లోనైతే గొడవ అవుతుందో, ఏ ఊర్లో అయితే కేసులు అవుతాయో, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆ రికార్డ్ అంతా తీస్తారు, కొత్తగా వచ్చిన ఆఫీసరు తీసుకొచ్చి బైండ్ ఓవర్లు చేస్తారు. వెంటబడుతున్నట్టా లేదా? అదే వేరే కేసులలో ఏదైనా అయితే ఒకసారి కేసు అయిపోతే మిమ్మల్ని ఎవరిని టచ్ చేయరు. కేసు ఉన్నోళ్ళైనా కేసు లేని వాళ్ళైనా ఒకటే, మేము పట్టించుకోము. నిన్న నేను జైపూర్ వెళ్ళా. నర్వా అనే విలేజ్లో కౌంటింగ్ తర్వాత 1-2 ఓట్లతోటి అప్పుడు ఓడిపోయినారట. తర్వాత అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది మీద దాడి అది చేస్తే ఆ రికార్డ్ అంతా తీసినాం. అందులో 26 మంది నిందితులు ఉన్నారు. అందులో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. నేను ఎస్ఐకి క్లియర్గా చెప్పాను, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. 26 మందిని తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర 2 లక్షలకు బైండ్ ఓవర్ చేయండి అని చెప్పాము. అక్కడ పోతే ఆ పంచాయత్ సెక్రటరీ అక్కడ ఉన్న లీడర్లు చెప్తారు, సార్ మా ఊరు చాలా ప్రశాంతము, 536 ఓట్లు ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్డ్ అయింది, దాదాపు మేము ఏకగ్రీవం కూడా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు. అయినా యాజ్ పర్ లా చట్టం ఏం చెప్తుంది? ఎలక్షన్ క్రైమ్లలో ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయమని చెప్తుంది. మీరు ఏకగ్రీవన్నా చేసుకోండి, ఇంకేదన్నా చేసుకోండి. నాకు ఈరోజు బైండ్ ఓవర్ చేయమనంటే ఈరోజు జైపూర్ ఎస్ఐ గారు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే, చట్టము చాలా కఠినంగా ఉంటుంది ఎలక్షన్ నేరాలు. కాబట్టి మీ ఊర్లో ఇంత మంచి డెవలప్మెంట్ ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, అందరు ఉంటున్నారు. ఊర్లో 2200 ఓట్లుంటే 2200 మంది ఒక్కరు కూడా తప్పిపోకుండా ఓటేయాలి. అది ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టినట్టు. మన బాధ్యత ఏంటంటే అందరం ఓటేయాలి. ఓటేసిన తర్వాత ఎవరెవరు పోటీలో నిలబడతారో వాళ్ళు మీకు ఏం చేస్తారని చెప్తారు. మీకు నమ్మకం కలిగిన వాళ్ళకి ఓట్లు వేయండి. ప్రజాస్వామ్యంలో అందరికంటే ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తారో వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు మీకు 5 సంవత్సరాలు సేవ చేస్తారు. 5 సంవత్సరాలు సేవ చేస్తే, మంచిగా చేస్తే ఇంకోసారి అవకాశం ఇస్తారు, లేకపోతే ఇంటికాడ కూర్చోబెడతారు. అంతేగాని మీరు ఇబ్బందులు పడొద్దు ప్రజలందరూ. అందుకనే మీకు ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలో తీసుకోకుండా మంచి వెల్గనూరు అంటే ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇట్లాంటి ఏదన్నా సమాచారం ఉండి మీకు ఇబ్బందులు పెట్టించి ఇంకేదన్నా ఉన్నా, గొడవలు అయ్యే పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఎవరన్నా గొడవ చేసే అవకాశాలు ఉన్నాయన్నా, లేకపోతే ఇట్లాంటి ప్రీబీస్ లాంటివి ఏమన్నా పంచుతుర్రన్నా, లేకపోతే బెదిరిస్తుర్రన్నా 100 డైల్ కాల్ చేయండి. లేకపోతే మా ఆఫీసర్ల నెంబర్లు ఉన్నాయి, కాల్ చేయండి. ఇంకొక టీ-పోల్ యాప్ అని ఉంటుంది, తెలంగాణ పోల్ యాప్. ఆన్లైన్ ఉన్న వాళ్ళు, చదువుకున్న పిల్లలు ఉంటే దాంట్లో మీరు అప్లోడ్ చేయండి, ఇమ్మీడియట్లీ రెస్పాండ్ వస్తుంది. అది స్టేట్ వైడ్గా మానిటరింగ్ అవుతుంది. మీకు ఇన్ని వేస్ ఉన్నాయి కాబట్టి మీ అంతలో మీరు పోయి గ్రూపులుగా ఏర్పడి కొట్లాడుకుంటే భవిష్యత్తు ఆగమవుతుంది. ఒకరోజు ఓట్ల పండుగ పోయి మీకేమో జీవితాంతము ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటిది కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయము, ఈ ఓటేసేటప్పుడు ఈ మధ్యలో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. కొంతమంది పోలింగ్ బూత్లోకి వెళ్ళి సెల్ఫీ తీసుకొని బయట పెడతారు. అది ఆల్రెడీ కేసు అవుతుంది, మీకు తెలుసు. ఇదేంటంటే రహస్య ఓటింగ్ పద్ధతి అంటారు. రహస్య ఓటింగ్ పద్ధతి అంటే మనం ఓటేసిన వాళ్ళది ఎవరికి తెలియకూడదు. ఈవెన్ భార్యకే చెప్పరు. భర్తను మీ భార్యను అడగండి, చెప్తారు. నాకైతే డౌటే. చెప్తారా? ఎవరికో వేసినలే ఊకో రాదా అని అంటారు. అవునా కదా? అంత సీక్రెట్ మెయింటైన్ చేయాలి. వాస్తవం అది. ఎందుకంటే ఎవరు నచ్చుతారో, నీకు వాళ్ళ విధానాలు నచ్చినాయా, వాళ్ళ పద్ధతి నచ్చిందా, గతంలో నీకేమైనా సాయం చేసి ఉంటారా, దాన్ని బట్టి ఓటింగ్ అనేది నిర్ణయం చేయబడుతుంది. కొంతమంది ఈ మధ్యలో అందులో పోయి సెల్ఫీలు తీసుకొని పెడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటే 2 అవుతాయి. ఒకటి కేసు అవుతుంది రహస్య ఓటింగ్ పద్ధతిని బయట పెట్టినందుకు, రెండోది ఆ ఓటు చెల్లకుండా పోతుంది. 2 అవుతాయి. కాబట్టి అంటే ఇది కొంతమంది తెలిసి చేసినారు, కొంతమంది తెలియకుండా. లాస్ట్ టైం కూడా కేసులు అయినాయి. లాస్ట్ టైము కొత్త మామిడిపల్లి అయిందా, కొత్త మామిడిపల్లి ఒకటి అయింది అట్లాంటిది. కాబట్టి అది ఒకటి. ఈ ఇంకెక్కడనో ఒక ఆయన జీప్ తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వస్తారు. అక్కడ మా కానిస్టేబుల్ ఉన్నా కానీ వస్తారు. అతని మీద నేను లాస్ట్ టైం చూశాను 19 కేసులు అయినాయి మన మంచిర్యాల జిల్లాలో. ఈసారి 19 కాదు, ఒక్కడు కూడా కావద్దని నా కోరిక. ఒక్క కేసు కూడా అలాంటి జరగదు. అందుకనే మీ అందరిని పిలిపించేసి మీకు చెప్పి జాగ్రత్తగా ఉండండి. కానీ అందరు లైన్ నిలబడండి, అందరూ ఓటేయండి. మీ యొక్క గ్రామ వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకోండి, అభివృద్ధి సాధించండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా యూత్కు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు మా యొక్క
ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. అందరికీ ధన్యవాదాలండి. సార్ యొక్క అమూల్య సందేశాలు అందరూ పాటిస్తే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.